ఫస్ట్ మూతి పగిలిపోయిందా ఏంటి వీడియో అనుకుంటున్నారా? భలే పగిలిపోయింది మూతి, సర్రమనిందబ్బా, కాసేపు మంటమండింది మూతి కూడా. అయితే ఈ బెలూన్ డెకరేషన్ దేనికోసం అంటే మా మిన్ని పాప కోసం అనమాట. మరి షాప్ వాళ్ళు మరి దారుణంగా మోసం చేసినారండి. 5 రూపీస్కో బెలూన్ అని తీసుకొచ్చినాను, ఒక 10. ఆ 10లో నుంచి ఆ 5-4 పగిలిపోయినాయి ఊదేదంగానే. మరి డెలికేట్గా ఉన్నాయి, మరి దోచేసుకుంటున్నారు జనాల మీద పడి షాప్ వాళ్ళు కూడా. మరి టైంకు లేవులే అనేసి కొనుక్కొచ్చినాను డెకరేషన్ కోసం అని అప్పుడు మందము. అయితే మా మినీ పాపది 9th మంత్ కంప్లీట్ అయిపోయింది, 10th మంత్ ఇప్పుడు నడుస్తుందనమాట. దానికి సంబంధించి నేను ఏ డెకరేషన్ కానీ పోనివ్వను అస్సలు. నేను ఇలాగైనా కింద మీద పడి అయినా ఏమీ లేకపోయినా వెతికి మరీ చేస్తాను మా మినీ పాప కోసం నేను. అయితే బెలూన్స్ అన్నీ ఊతున్నాను చూడండి. ఒక వైట్ క్లాత్ అయితే కట్టుకున్నాను, మా నాన్నది లింగి ఉంటే. అయితే బెలూన్స్ అన్నీ ఊదేసి అట్లా కట్టేసుకుంటున్నాను పైన ఒక లేయర్ లాగా. 10 తీసుకొచ్చినాను ఫ్రెండ్స్. మరి దారుణము, అన్నీ ఆల్రెడీ డ్యామేజ్ అనేవి ఇచ్చిర్రు. మరి అవి 5 రూపీస్కి ఒకటంట. ఈ బెలూన్ కట్టగానే మధ్యలో ఒకటి పగిలిపోయింది. డైరెక్ట్ ఆల్రెడీ ఊదే విధంగా 5 పగిలిపోయినాయి అనమాట. ఈ పోనీలే అనేసి ఊరుకున్నా, ఇక చేసేది ఏం లేక. ఇక మాకు ఇప్పుడు 9th మంత్ ఉండాలి కదా, 9th మంత్ సెలబ్రేషన్ అంటేనే 9 ఆ సింబల్ ఉండాలి అక్కడ. దానికోసం అనేసి నేను ఆకులతోని సూదికి దారం గుచ్చేసి ఇట్లా సింబల్ రాసుకుంటున్నాను. అవి ఏమో ఇది ఏంటి మందారం ఆకులు అనమాట అవి. ఆ మందారం ఆకుతో ఇట్లాగా 9 సింబల్ అయితే వేసుకుంటున్నాను. చాలామంది అంటున్నారు నన్ను, శారీలో బాగున్నారు అక్క, శారీ కట్టుకోండి అనేసి చాలామంది కామెంట్ పెడుతున్నారు. ఇక నుంచి తప్పకుండా ఫుల్ లాంగ్ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకైతే శారీ కట్టుకుంటాం మీకు నచ్చినట్టుగానే పద్ధతిగా. ఫైనల్గా డెకరేషన్ చూడండి, అక్కడక్కడ ఫ్లవర్స్ని కొంచెం బటర్ఫ్లై లాగా అక్కడక్కడ పెట్టినాను దారంతో కుట్టేసి. బెలూన్స్లో విషయంలో అయితే చాలా మోసపోయిన ఫ్రెండ్స్. నేనైతే ఎంత ఎక్స్పెక్టేషన్తో డెకరేషన్ చేద్దాం అనుకున్నాం. మా మిన్ని పాప డ్రెస్ చూడండి, తనని రెడీ చేస్తామన్నమాట. ఒక పగిలిపోయిన బెలూన్ అయితే సగం ఊదేసి ఇచ్చినాము. ఎట్లా చేస్తాం చూడండి. అయిపోయింది కదా, 4 ఫోటోలు తీయించుదామని తీసుకొచ్చినాము. మా మిన్ని పాప డ్రెస్ చూడండి, మరి దారుణం ఉంది కదా, లూజ్గా. అయితే మా అక్క ఎందుకైనా మంచిది, ఇంకొక సంవత్సరం పనిచేస్తుంది కదా, మరి ఎందుకు చిన్నవి తీసుకుంటే వెంటనే ఒక నెల వేసేసరికి ఇంకో నెలకు రావడం లేదు ఆ డ్రెస్సెస్. అయితే అంతగానం రేట్లు పెట్టి కొని ఎందుకు, ఒక మంత్ వేసేసరికి ఇంకో మంత్ రావట్లేదు కానీ ఎందుకైనా మంచిగా కొంచెం లూజ్గా ఉన్నాం అనమాట. అయితే వచ్చేటప్పుడు ఇది ఒకటి డ్రెస్ తీసుకొచ్చింది మా అక్క. కింద అయితే కూర్చోబెట్టిన ఒక బెలూన్ ఇచ్చి, ఆ బెలూన్ ఇచ్చాగా చూడాలి తన సంతోషం అసలు ఎక్కడ ఆగట్లేదండి. ఆ బెలూన్ ఎవ్వరికి ఇవ్వడం లేదు, అసలు ఎవరు దేక్తలేదు అసలుకి. ఆ డెకరేషన్ అంతా చూస్తుంది, ఆ బెలూన్ అటు పోయిందని. ఆమె అంగడి చూస్తే ఉంటే పెద్దగా అయ్యాక ఇంకెంత దారుణం ఉంటుందో అర్థమవుతుంది ఇప్పుడే. అదంతా ఒక రౌండ్ అంతా వేసుకుంది, చుట్టంతా డెకరేషన్ అంతా చూడండి. బాయ్ చెప్పడం అయితే భలేగా నేర్చుకోండి. బాయ్ అంటే బాయ్ అంటుంది, బాబా అని ఇప్పుడు మాటలు వస్తున్నాయి. క్యూట్గా అంటుంది బాయ్ మమ్మ అని. కింద కూర్చుంటే భూచక్రంలో మొత్తం తిరుగుతుంది అని దెబ్బకి చేరేసి కూర్చోబెట్టినాం. ఇక అక్కడ నుంచి అయితే ఎక్కడికి కదలం లేదు. ఇది బయట స్టైల్గా కొనుక్కున్నాం స్పెట్స్, తీసుకొచ్చి పెట్టినా ఏం చేస్తుందా అనేసి. ఆ స్పెట్స్ పెట్టినా కూడా దానికి ఏదో సంతోషం వస్తుంది చూడండి, ఏదో హ్యాపీనెస్. ఆ స్పెట్స్ పెట్టినాక భలేగా క్యూట్గా నవ్వుతుంది జోక్గా. మా అమ్మాయితో అనేది గాంధీ తాత 2 లాగా ఉంది మా మినీ పాప అనేసి. సో ఈ వీడియో ఎలా ఉంది, డెకరేషన్ ఎలా ఉంది అనేసి మంచిగా కామెంట్ చేయండి. దానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా పెట్టినా చూడండి ఎట్లా ఉన్నాయో. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టు శారీ కట్టుకొని మీకు మంచి లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటా. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. బాయ్.